హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకొండన వ్లాగ్స్. తక్కువ మసాలాలు వాడి సింపుల్ ప్రాసెస్లో మటన్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg మటన్ తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. కూర చేయడానికి 1 గంట ముందుగా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. గంట తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోండి. అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఉల్లిపాయ టొమాటో ముక్కలు బాగా వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. మటన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోండి. కొంచెం సేపటి తర్వాత మూత వేసి చూస్తే మటన్లో నీరంతా బయటకు వస్తుంది. దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మటన్ ఉడికేలోపు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కట్ట గోంగూర ఒలిచి క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా గోంగూర టమాటా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ కూడా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూడండి. మటన్ ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఎప్పుడు చికెన్ గోంగూరనే కాకుండా ఇలా మటన్ గోంగూర కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.